టీడీపీ మహానాడుపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా? పసుపు పండుగను నిర్వహించేందుకు తమ్ముళ్లు తర్జనపర్జన పడుతున్నారా? ఎల్లో ఫెస్టివల్పై సైకిల్ అధిష్టానం సందిగ్ధంలో పడిందా? కడపలో పట్టు నిలుపుకోవాలని చూస్తున్న టీడీపీ ఆశలు నెరవేరుతాయా? భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మహానాడుకు కుదిస్తారా, లేదంటే వాయిదా వేస్తారా? భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, టీడీపీ మహానాడు నిర్వహణపై సందిగ్ధత. వాయిదా వేస్తారా, లేదంటే కుదిస్తారా? దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో టీడీపీ మహానాడు నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. మే 27 నుంచి కడపలో జరగాల్సిన మహానాడును వాయిదా వేస్తారా లేదా కుదిస్తారా అనే చర్చ జరుగుతోంది. గత ఏడాది ఎన్నికల కారణంగా మహానాడును భారీగా నిర్వహించలేదు. 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినందున ఈసారి ఘనంగా నిర్వహించుకోవాలని నిశ్చయించారు. మే 27, 28, 29 తేదీలలో కడపలో మహానాడును జరిపేందుకు ఇప్పటికే టీడీపీ సన్నాహాలు ప్రారంభించింది. అయితే ప్రస్తుతం దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మహానాడును నిర్వహించాలా వద్దా అని పునరాలోచనలు పడిందట. పార్టీ అత్యున్నత వేడుక మహానాడు నిర్వహణపై టీడీపీ అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. పాకిస్తాన్తో యుద్ధ సమయంలో మహానాడు నిర్వహణ సరికాదని పార్టీలో కొందరు నేతలు అభిప్రాయపడుతుండగా, మరికొందరు వేడుకలను 3 రోజులు కాకుండా 2 లేదా 1 రోజుకే కుదించి నిర్వహించాలని సూచిస్తున్నారట. మహానాడుకు ఇంకా 15 రోజులు పైగా సమయం ఉన్నందున ఈలోగా యుద్ధ వాతావరణం చల్లబడితే యథావిధిగా నిర్వహించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ఈ నెల 14న జరిగే టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా కడపలో ఈసారి మహానాడు నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే యుద్ధ భయం నేపథ్యంలో మళ్లీ పునరాలోచనలు పడింది. మహానాడుతో పాటుగా పార్టీలో పదవులు ప్రక్షాళన దిశగా తీసుకునే నిర్ణయాలపై చర్చించేందుకు పార్టీ పొలిట్ బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 14న టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ భేటీలో మహానాడు నిర్వహణపైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. మహానాడును వాయిదా వేయడం లేదా 1 రోజుకే పరిమితం చేయాలనే ప్రతిపాదనపై పొలిట్ బ్యూరోలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా పార్టీ పదవుల విషయంలోనూ చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈసారి మహానాడును కడపలో నిర్వహించాలనుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది. జగన్ అడ్డాలో సత్తా చూపాలని టీడీపీ భావిస్తోంది. కడప జిల్లా రాజకీయాలు ప్రస్తావిస్తే ఎవరికైనా గుర్తుకొచ్చేది వైఎస్ కుటుంబమే. నాటి కాంగ్రెస్ నుంచి నేటి వైసీపీ వరకు కడపలో వైఎస్ కుటుంబానిదే హవా. గడిచిన 25 ఏళ్లలో ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి నామమాత్రపు సీట్లే దక్కాయి. మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2004లో ఒక్కచోట మాత్రమే గెలిచింది తెలుగుదేశం. 2009లో కూడా అదే పరిస్థితి. 2014లో కూడా రాజంపేటలో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచారు. ఇక 2019కి వచ్చేసరికి మొత్తం 10కి 10 సీట్లు దక్కించుకుని క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. కానీ ఈసారి మాత్రం సీన్ మారిపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా పుంజుకుంది టీడీపీ. ఉమ్మడి కడప జిల్లాలోని 10 స్థానాలకు గాను 7 చోట్ల కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు. ఇందులో టీడీపీ 5, బీజేపీ 1, జనసేన 1 చొప్పున దక్కించుకున్నాయి. మొట్టమొదటిసారిగా జిల్లాలో బీజేపీ, జనసేన బోణీ కొట్టే. రాష్ట్రంలో అధికారం రావడం ఒక ఎత్తైతే కడపలో కుమ్మేయడం మరో ఎత్తు అనుకుంటున్నారట కూటమి శ్రేణులు. జగన్ అడ్డాలో ఏకంగా 7 ఎమ్మెల్యే సీట్లు కొట్టి సత్తా చాటామని, ఇక ఈ పట్టు తగ్గకుండా చూసుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారట. పట్టు నిలుపుకునే క్రమంలోనే ఈసారి టీడీపీ మహానాడును కడపలో పెట్టాలని డిసైడ్ అయిందట. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా కడపలో మహానాడు నిర్వహించలేదు. దాంతో ఇప్పుడు మొదటిసారిగా కడప జిల్లాలో పెట్టడమే కాకుండా వైసీపీ అడ్డాలో తమ బలాన్ని నిరూపించుకోవాలని అనుకుంటున్నారట టీడీపీ పెద్దలు. కడప లాంటి జిల్లాలో కూటమి 7 సీట్లు గెలవడంతో స్థానిక ఎమ్మెల్యేలకు కూడా అదే స్థాయి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
కేవలం నాయకులతో సరిపెట్టకుండా రాయలసీమలోని పార్టీ కార్యకర్తలకు కూడా భరోసా కల్పించాలన్న ప్లాన్లో ఉందట టీడీపీ అధిష్టానం. అందుకే కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా కనీవిని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే వైసీపీ అడ్డాలో పాగా వేసిన టీడీపీ మహానాడు నిర్వహణతో తన సత్తా చాటాలని అనుకుంటోందట. అటు వైసీపీకి బిగ్ షాక్ ఇవ్వడంతో పాటు కార్యకర్తలకు భరోసా కల్పించాలన్నది టీడీపీ ధ్యేయంగా పెట్టుకుందట. అయితే దేశంలో తాజా పరిణామాలతో టీడీపీ ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో చూడాలంటున్నారు విశ్లేషకులు. ఆపరేషన్ సింధూర్తో దేశవ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అయింది. భారత నిర్ణయానికి పార్టీలకు అతీతంగా అందరూ మద్దతుగా నిలిచారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. డ్రోన్లతో, మిసైళ్లతో భారత్లోని పలు నగరాలపై పాక్ దాడులు చేస్తోంది. పాక్ దాడుల్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఇండియన్ ఆర్మీకి ప్రజలంతా మద్దతుగా నిలుస్తున్నారు. ఈ సమయంలో మహానాడు నిర్వహిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని పలువురు టీడీపీ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. దీంతో టీడీపీ మహానాడు నిర్వహించాలా వద్దా అని ఏపీ సీఎం చంద్రబాబు మంత్రాంగం చేస్తున్నారట. మొత్తానికి యుద్ధ వాతావరణ నేపథ్యంలో టీడీపీ మహానాడుపై సందిగ్ధత నెలకొంది. పసుపు పండుగ నిర్వహణపై చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? మహానాడుతో కడపగడ్డపై సత్తా చాటుదామనుకున్న టీడీపీ నేతల ఆశలు నెరవేరుతాయా? ఇవన్నీ తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.